హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఆల్మోస్ట్ మనము 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఇంకొక 200 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే వీళ్ళు కంప్లీట్ 3000 సబ్స్క్రైబర్స్. సో ఎవరైనా మన వీడియోని కొత్తగా చూస్తుంటే ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ గో టు అనాలిసిస్. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు చూడొచ్చు, మనకి మండే రోజు మన మార్కెట్స్ మంచి గ్యాప్ డౌన్, ఒక 400 to 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగి స్ట్రైట్ ఇంకా మనకి ఎక్కడ ఇంక ఫాల్ అనేది లేదు. స్లో అండ్ స్టడీగా మనకి ఒక క్యాండిల్ అప్, ఒక క్యాండిల్ డౌన్, ఇక్కడ చూడండి డోజీ క్యాండిల్స్ ఎక్కువ మనకి ఫామ్ అవుతూ అలా ఆల్మోస్ట్ గ్యాప్ కవరింగ్ వరకు వెళ్ళింది. బట్ గ్యాప్ కవర్ అవ్వలేదు, ఒక 200 పాయింట్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది. బట్ రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి? మనకేమో గిఫ్ట్ నిఫ్టీ ఏమో 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపిస్తుంది. ఏం చేయాలి ఇలా ఉంటే? మొన్నేమో 400 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది, ఇప్పుడేమో 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపిస్తుంది. సో రేపు ఎలా ట్రేడ్ చేయాలి ఏంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ట్రై టు డూ వాచ్ టిల్ ఎండ్. మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేసి మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ ఒపీనియన్ని క్లియర్గా కమెంట్స్ రూపంలో కూడా క్లియర్గా చెప్పండి. సో మీరు చూడొచ్చు, మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ 23,850 దగ్గర క్లోజ్ అయింది. నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ మనకి గ్యాప్ అప్ అనుకున్నా కూడా ఆల్మోస్ట్ 24,300 రేంజ్లోనే ఓపెన్ అవుతుంది. సో మనం అనుకున్నాము, ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్న వీక్లీ సపోర్ట్ అండ్ వీక్లీ రెసిస్టెన్స్ వీడియోలో కూడా 24,000 ఈ 300 400 జోన్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ 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 గుడ్ రెసిస్టెన్స్ అని చెప్పి. సో అలానే మరి ఏమవుతుంది అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మీరు చూడండి, అదే గ్యాప్ అప్ కానీ అయిందంటే చాలామంది గ్యాప్ అప్ అయింది కదా అని చెప్పి సీల్ తీసుకుంటారు, గ్యాప్ అప్ అయింది కదా అని చెప్పి హీల్ తీసుకుంటారు. ఎప్పుడు ఏ డెసిషను గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అలా తీసుకోకూడదు. మార్కెట్ సెటిల్ అయ్యాక మనము బేస్డ్ ఆన్ ద మార్కెట్ డైరెక్షన్ చిన్న స్టాప్ లాస్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ మనం ట్రేడ్ చేసేది అనేది పర్ఫెక్ట్ సెటప్ అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి మీరు. సో 400 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యాక ఈ రెసిస్టెన్స్ ఉంది చూసారా, 24,322 ఈ 400 జోను. ఇక్కడ నుంచి నాకు మార్కెట్ రిజెక్ట్ అయ్యి ఫాల్ అవుతుంటే నేను డౌన్ సైడ్ ట్రేడ్కి క్లియర్గా చూస్తాను, లేదా నేను అవాయిడ్ చేసేస్తాను. అన్ని పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యాక నేనైతే యాజ్ ఆఫ్ నో అప్ సైడ్ ట్రేడ్స్ ఇంకేం చూడట్లేదు. ఇది ఒక సెల్లింగ్ ట్రేడ్ చూస్తున్నాను, ఇంకొకటి బయాన్ డిప్ ట్రేడ్ చూస్తున్నాను. మళ్ళీ బయాన్ డిప్ ట్రేడ్ ఎక్కడ సార్ అంటే, నాకు ఈ గ్యాప్ కవరింగ్ ఫిల్ అవుతానికి వచ్చినప్పుడు అందరూ ఇక్కడ వరకు గ్యాప్ ఫిల్ అవుతుంది అనుకుంటారు. బట్ 24,100కి వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నప్పుడు కూడా నేను అప్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాను. చాలామంది ఇలా రివర్స్ అవుతున్నప్పుడు అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం సార్, బట్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి అంటే స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాను. నేను 24,050 దగ్గర పెట్టుకుంటాను. మనం 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నప్పుడు అంటే స్పాట్లో ఒక 50 పాయింట్స్, సో ప్రీమియంలో ఒక 30 to 40 పాయింట్స్, ఇట్లా మనము ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో సింపుల్ అండ్ నిఫ్టీలో రేపు నాకు 24,300 350 to 300 to 400 జోన్ ఉంది కదా, అక్కడ నుంచి నాకు రివర్సల్ ప్యాటర్న్స్ అయినా రివర్సల్ క్యాండిల్స్ అయినా ఏది ఫామ్ అయినా డౌన్ సైడ్కి ట్రేడ్ చూస్తున్నాను, లేదా బై ఆన్ డిప్ ట్రేడ్ నేను 24,100కి వచ్చి రివర్స్ అవుతున్నా కూడా నేను అప్ సైడ్ ట్రేడ్స్ కానీ క్లియర్గా తీసుకున్నాను. సింపుల్ ప్లాను, రేపు ఏం మ్యాథ్స్ ఏం లేదు. ఈ లెవెల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. ఫర్ ఇన్ కేస్ రాలేదా నేను సైలెంట్ కూర్చుంటాను. మీ అందరికీ తెలుసు కదా, నా ఇష్టమైన ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెనింగ్, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది అంటే నేను ట్రేడ్స్ ఎక్కువ చేయను. ఎందుకు? మూమెంటం మొత్తం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లోనే అయిపోయినప్పుడు మనము మార్కెట్లో కూడా మూమెంటం ఏం రాదు, సైడ్ వేస్గానే ఉండిపోద్ది. మీరు చూడొచ్చు, నిన్న మన మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగాక కూడా మంచి అప్ సైడ్ మూమెంటం అనేది దొరకలే. ఒక క్యాండిల్ వెళ్ళలేదు, ఒక క్యాండిల్ కిందకి వచ్చి. ఇలా ఉన్నప్పుడు యాజ్ ఆప్షన్ బయ్యర్గా ప్రీమియం డికే అవుతుంది, కానీ మనం ప్రీమియం అనేది మంచి మూమెంటం అనేది రాదు. మనకి మంచి మూమెంట్ రావాలంటే మంచిగా స్పైక్ రావాలి, అది మంచి బ్రేక్అవుట్స్ కానీ మంచి రివర్సల్స్ కానీ రావాలి. సో ఆ లెవెల్స్ వచ్చే వరకు అయితే నేను క్లియర్గా వెయిట్ చేస్తాను ఇది. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మరి ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ ఏంది అనేది కూడా ఒకసారి మనం
క్లియర్గా చూద్దాము. మీరందరికీ తెలుసు మన నిఫ్టీ ఒక 400 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, 800 to 1000 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది కదా. సో 56,700 57,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీకి. సో రేపు మరి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ తీసుకుంటాము అంటే క్లియర్గా మీరు చూడొచ్చు, మనకి 56,000 ఒకప్పుడు రెసిస్టెన్స్. అదే రెసిస్టెన్స్ బ్రేక్ అయిపోతే ఏమవుతుంది మనకి, ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో 56,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ రేపు మనకి. సో సేమ్ మనకి 56,000కి వచ్చి బై ఆన్ డిప్ ట్రేడ్ దొరికితే కూడా మనము రేపు ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా 800 పాయింట్స్ 1000 పాయింట్స్ అంటే ఎంత మనకి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదే సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్లోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ 56,000 ఎగ్జాక్ట్గా 700 600 జోన్. ఈ లెవెల్ నుంచి నాకు రిజెక్ట్ అయినా కూడా నేను డౌన్ సైడ్కి ట్రేడ్ అనేది క్లియర్గా చూస్తాను. లేదు ఇంకా ఆ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే నెక్స్ట్ 57,200 57,000 ఇవి నేను క్లియర్గా చూస్తున్నాను. సో సింపుల్, రేపు నాకు ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే డౌన్ సైడ్కి ట్రేడ్ చూస్తున్నాను, ఆర్ ఇక్కడ నుంచి వచ్చి ఫాలో అయ్యి ఇలా ఇక్కడ నుంచి నాకు బై ఆన్ డిప్ ట్రేడ్ రివర్సల్ అవుతున్నా కూడా నేను అప్ సైడ్ ట్రేడ్ చూస్తాను. సింపుల్, నాకు అన్ని ఇండెక్స్లో అదే చూస్తున్నాను నేను. ఐ మీన్ నిఫ్టీ అదే చూస్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ అదే చూస్తున్నాను. సెన్సెక్స్ మీ అందరికీ తెలుసు కదా, నిఫ్టీ ఎట్లా మూవ్ అవుతుంది ఎగ్జాక్ట్గా అలానే మూవ్ అవుతుంది. అండ్ మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా దగ్గరలో ఉంది, మనకి థర్స్డే కదా సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ డూ ట్రేడ్ ఆన్ సెన్సెక్స్. గుర్తుపెట్టుకోండి, సెన్సెక్స్లో పెద్ద పెద్ద క్వాంటిటీస్ కొట్టకండి, ఎందుకంటే సెన్సెక్స్ మూమెంటం అనేది హ్యూజ్ ఉంటుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. నిఫ్టీ 50 పాయింట్స్ మూవ్ అవుతే సెన్సెక్స్ అనేది 200 పాయింట్స్ అనేది మూవ్ అవుతుంది. మీరు చూడొచ్చు, నిఫ్టీ మనకి మండే రోజు 200 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయితే సెన్సెక్స్ 700 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. సో మీరు పెద్ద క్వాంటిటీ కొట్టారంటే స్టాప్ లాస్ కూడా పెద్దది అవుతుంది, లాస్ కూడా పెద్దగా వస్తుంది. సో అవన్నీ మైండ్లో పెట్టుకున్న మీరు ట్రేడ్స్ అనేది క్లియర్గా తీసుకోవాలి. ఫర్ ఇన్ కేస్ ఏమైనా సపోర్ట్స్ రెసిస్టెన్స్ మనకి మార్నింగ్ ఏమైనా చేంజ్ అయినా కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. మీరు క్లియర్గా చూడొచ్చు, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఇది. రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు, ఆర్ డిస్క్రిప్షన్లో కూడా క్లియర్గా లింక్ ఉంది. సో ఎవరైతే రెగ్యులర్గా మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మన టెలిగ్రామ్ ఛానల్ని క్లియర్గా అయితే ఫాలో అవ్వచ్చు అండి. అలానే ప్రీమియం గ్రూప్ కూడా ఉంది, ఇట్స్ ఏ పెయిడ్ గ్రూప్. మళ్ళీ చెప్తాను, పర్ మంత్ 5,000 దోస్ హూ హ్యావ్ మోర్ దెన్ 1 lakh క్యాపిటల్ని కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను వాళ్ళకి మాత్రమే ఆ ప్రీమియం గ్రూప్. ఓకేనా. సో లెట్స్ గో టు ఫైనల్ వన్. సెన్సెక్స్ మనకి ఆల్మోస్ట్ ఒక 2,000 పాయింట్స్ క్యాప్ అప్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. నిఫ్టీ లాగానే ఉంది అంటే ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఎక్కడ మనము 78,800 ఎగ్జాక్ట్గా ఒక 79,000 ఫిగర్ అనుకుందామా. సో 79,000. సో ఇక్కడ సో రేపు నేను 79,000 ఈ ఫిగర్ నుంచి నాకు రివర్సల్ అయినా కూడా నేను డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది చూస్తున్నాను. చాలామంది ఇలా గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు అయ్యాయంటే ఆప్షన్ సెల్లర్స్ కూడా డబ్బులు అనేది రాదు. సో నేను కూడా ఎవరైనా ఆప్షన్ సెల్లర్స్ ఉంటే అగ్రెసివ్గా వెళ్ళకండి, కొన్ని రోజులు ఆగండి. మార్కెట్స్ సెటిల్ అయ్యి న్యూట్రల్గా ఉన్నప్పుడు మనము ట్రేడ్స్ అనేది తీసుకున్నాం. అగ్రెసివ్గా ట్రేడ్స్ చేశారన్నా కూడా మీ డబ్బులు పోతాయి. వచ్చే 500,000కి మీరు 10,000 20,000 అనేది రిస్క్ చేయాల్సి వస్తుంది. సో ఎవరైనా ఉన్నా కూడా చాలా లిమిటెడ్ స్టాప్ లాస్తో పెద్ద ప్రాఫిట్స్ వచ్చే ఏమైనా ఉంటే స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయండి. ఫార్ ఓటీఎమ్స్ కూడా బాగా ఫార్ ఓటీఎమ్స్కి వెళ్ళింది, ఒక 1,000 పాయింట్స్ 2,000 పాయింట్స్ కదా, ఒక 5,000 పాయింట్స్ 4,000 పాయింట్స్ ఫార్ ఓటీఎమ్స్కి వెళ్ళి సెల్ చేసుకోండి. సో సింపుల్ ప్లాన్, నాకు ఇక్కడ నుంచి రివర్సల్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ చూస్తాను. అది ఇక్కడికి వచ్చి నాకు గ్యాప్ కవరింగ్లా వచ్చి అందరినీ గ్యాప్ కవర్ అవుతుందన్న ట్రాప్ చేసి మనకి ఎగ్జాక్ట్గా 77,600 లెవెల్ నుంచి రివర్సల్ అవుతాయి కూడా నేను అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది చూస్తున్నాను. సో ఇవి నేను చూస్తున్న లెవెల్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని క్లియర్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.